హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియోలోకి వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి ఇది. బుధవారం ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి సాయంకాలం 5-5:30 అలా అయింది. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ వంట అయితే చేస్తున్నా. ఇంకా పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళారండి. ఇంకా ఫస్ట్ అన్నానికి అయితే పెట్టుకున్నా. ఇంకా అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నా. చలికి కొంచెం వేడిగా బాగుంటుందని చెప్పి వేడి అన్నంలోకి చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా అలాగే నాకు పెళ్ళైన కొత్తలో కొత్త కోడలు ఏం వంట చేయాలంటే ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటారండి. ఇంకా నేను పెళ్ళైన కొత్తలో ఫస్ట్ అయితే మా అత్తగారి ఇంట్లో నేనైతే ఫస్ట్ టమాటా చట్నీ అయితే చేశాను. ఆ టమాటా చట్నీ మా ఆయనకి ఇప్పటికీ గుర్తుండిపోయింది అది. ఇంకా ఎప్పుడు నోరు బాగోలేదు, ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ఫస్ట్ అయితే మా ఇంట్లో టమాటా చట్నీ అని చెప్తారు. ఇంకా అంత ఫేమస్ అయిపోయిందనమాట నా టమాటా పచ్చడి. ఇంకా అప్పటి నుంచి నేను ఎలాగో టమాటా పచ్చడి ఫేమస్ అయింది కాబట్టి ఇంకా అందులో కొత్తిమీర ఒక్కొక్కసారి పుదీనా అలా యాడ్ చేస్తూ చట్నీలు చేస్తూ ఉంటాను. వేడి అన్నంలోకండి ఈ చట్నీలు చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటుంది. మీరు కొత్తగా పెళ్ళైనప్పుడు ఫస్ట్ అత్తగారి ఇంట్లో ఏ వంట చేసినారనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎవరన్నా మన అమ్మాయిలు ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్స్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే టమాటా పచ్చడి అయితే చేసి పెట్టా ఫస్ట్ వంట. లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇంకా మళ్ళీ సెకండ్ థర్డ్ ఏం చేశానో పెద్ద గుర్తులేదు, కానీ ఫస్ట్ చేసిన వంట మా ఇంట్లో అందరికీ గుర్తుండిపోయింది, నాకు గుర్తుండిపోయిందండి టమాటా చట్నీ. నేను ఎప్పుడు చట్నీ చేసినా కూడా నాకు అదే గుర్తొస్తుంది. ఎవరైనా కోడలు వెళ్ళగానే ఫస్ట్ స్వీట్ చేస్తారో, నేనైతే ఇలా హాట్ చేసి పెట్టానని చెప్పి ఇదే గుర్తుండిపోతుంది. ఇంకా అలాగే అండి ఈరోజు అసలు బస్సుల్లో తిరిగి అసలు నడుము నొప్పులు అయితే వచ్చేసాయి. అందుకని చెప్పి ఫాస్ట్గా వంట చేసేసి ఇంకా కాసేపు అలా పడుకుందాం పిల్లలు వచ్చేవరకు అని చెప్పి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నా. ఇంకా అన్నం అయితే వంచేస్తున్నానండి. ఎప్పుడో ఒకసారి రైస్ కుక్కర్లో పెడతాను, ఎక్కువగా అయితే పెట్టాను. ఆల్మోస్ట్ 90% అయితే నేను గ్యాస్ మీదే చేసుకుంటా వంట. ఇంకా కొంతమంది అయితే రైస్ కుక్కర్లో ఆ రైస్ అయితే పెట్టేస్తారు, కానీ అది కరెంటు కాబట్టి తినకూడదు అంటారు. కానీ నాకు కూడా అలవాటు అయిపోయింది, కానీ అప్పుడప్పుడు అంతే. ఏమన్నా కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు, కొంచెం చేయలేము అన్నప్పుడు రైస్ కుక్కర్లో అయితే పెడతా, కానీ ఇంకా నాకు సాధ్యమైనంత వరకు ఇందులోనే చేసుకుంటా. ఇంకా అలాగే మా ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేయాలని ఉన్నారండి. దగ్గరలో అయితే ఒక 4-5 రోజుల్లో అయితే మనకు అయ్యప్ప స్వామి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఇంట్లో స్వామి మాల వేసుకున్నప్పుడు మనం ఏమేమి వంటలు చేసుకోవాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి అని చెప్పి మన వీడియోస్ అయితే వస్తాయి. కొన్ని నేను పాటించే పద్ధతులు అవి మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే స్వామి వాళ్ళ ఇంట్లో మాల వేసినప్పుడు మనం మార్నింగ్ స్నానం చేసిన తర్వాతే ఏ పనైనా ముట్టుకోవాలండి. అంత త్వరగా అయితే ముట్టుకోకూడదు. ఇంకా ఆ పని ఫస్ట్ స్నానం పని అయిన తర్వాతే మనము ఇంట్లో ఏ వస్తువైనా ముట్టాలి, ఏ పనైనా చేసుకోవాలి. ఇది ముందైతే చేసుకోకూడదు. ఇంకా 4-5 డేస్లో మనకైతే స్టార్ట్ అయిపోతుంది అయ్యప్ప స్వామి మాల. మా ఆయన కూడా చాలా ఫాస్ట్లో ఉన్నాడండి, వేయాలని చెప్పి ఊర్లో అందరూ వేసేసారు. ఇంకా మా ఆయన ఒక్కడే ఫోన్ చేస్తున్న రోజు వేయాలని చెప్పి. అంటే ఉంటుంది కదండి కొన్ని 5 డేస్ మంత్లీకి, నాకు అది కొంచెం క్లియర్ అవ్వాలి అని చెప్పి కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నారు మా ఆయన. ఎందుకంటే మళ్ళీ తను మాల వేసిన వెంటనే నేను ఇంట్లో ఉండకూడదంటే తనకు కొంచెం కష్టమవుతుంది. లేట్ అయినా పర్లేదులే, నీకు ఆ 5 డేస్ క్లియర్ అయిన తర్వాతే వేసుకుంటా అని చెప్పి వేయలేదు. ఇంకా దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది అంతే. ఇంకా అలాగే టమాటాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా చట్నీ. మిక్సీ చాలా నున్నగా అయితే పట్టుకోకండి, అంత కొంచెం బరగ్గా ఉండేటట్టే పెట్టుకోండి. అంటే చాలా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు పెట్టుకుంటే చట్నీ బాగుంటుంది. చాలా మెత్తగా ఉన్న బాగుండదు. చూసారండి పెరుగు డబ్బా ఇంకొకటి వచ్చేసింది. ఇంట్లో ఎక్కడ టచ్ చేసినా కూడా పెరుగు డబ్బాలే కనిపిస్తాయి మన ఇంట్లో. ఇంకా ఎందుకండి వచ్చిన ఐటెంని పారేయకూడదు కదా. ఇంకొకటి మిక్సీ పైన ఎప్పుడూ నేను ఏ ప్లేట్స్ దొరికితే వేసుకుంటున్నా. మిక్సీ పైన మూత అంటేనే నాకు గుర్తుండదు. మనకి దగ్గరలో ఏ ప్లేట్ ఉంటే అదైతే వేసేసుకుంటాను నేను త్వరలో చి సరే అండి, అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, అలా మీరు క్షమించాలంతే.
చూసారా అండి, చాలా నున్నగా అయితే వేసుకోలేదు. నేను ఎలా వేసుకున్నానో అలా వేసుకుంటే సరిపోతుంది. చట్నీ బాగుంటుంది. ఇంకా అలాగే దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాం మనం. ఉల్లిపాయలు కట్ చేసుకొని. ఇంకా అండి ఈరోజు అస్సలు ఓపిక లేదండి నాకు, ఎందుకంటే కొంచెం జర్నీ ఎక్కువ చేశాం కదా. ఇంకా ఇంకొకటి చెప్పాలండి, అనంతపురం ఎందుకు వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా అక్కడైతే మాకు ఎల్ఐసి కాదు, కోటక్ మహేంద్ర లైఫ్కి అయితే వెళ్ళాము. మేము కోటక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకున్నాము. ఇంకా అది మేము ఒక 2-3 ఇయర్స్ కట్టాము, మళ్ళీ దాని తర్వాత కట్టలేదు. అది కొంచెం క్లెయిమ్ చేసుకున్నాము, రిటర్న్ వస్తుందని చెప్పి వెళ్ళాము అక్కడికి. ఇంకా అది నేను పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే వీడియోలో అయితే చెప్తాను. క్లెయిమ్ చేసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ కనుక్కోలేక చాలాసేపు అయితే వెతికాము, కనిపించలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే మనకు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ది కొత్తగా పడిందంట బ్రాంచ్. అది కొత్తగా పడింది, కొత్త ఆఫీస్లో ఫస్ట్ కస్టమర్స్ మేమే. మళ్ళీ మేము అదైతే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము, క్యాన్సిల్ చేయడానికి. అది గుర్తుండిపోయింది. ఫస్ట్ కస్టమర్స్ కాబట్టి మాతో సైన్స్ తీసుకొని కొంచెం చెప్పారండి, మీరే ఫస్ట్ కస్టమర్స్ మా బ్యాంకుకి, మీరు చూడాలి అని చెప్పారు. మాకు కొంచెం హ్యాపీ అనిపించింది, ఫస్ట్ కదా చూడాలా. ఇంకా అలాగే అన్నం అయిపోయింది, ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి. ఫస్ట్ టేస్ట్ అయితే చూసేస్తాను. ఒకప్పుడు ఒకరు కామెంట్ అయితే పెట్టారండి, నీ పిచ్చి పిచ్చి వంటలన్నీ పిల్లల మీద ప్రయోగం చేయకని చెప్పి. ఇంక అప్పటి నుంచి అన్నం చారు అవ్వగానే ఫస్ట్ అయితే నేనైతే తినేస్తాను, కొంచెం అలా ప్లేట్లో పెట్టుకొని తిని బాగుందంటేనే పిల్లలకైతే పెడుతున్నా, లేకపోతే పెట్టను. ఇంకా కసువు అయితే లైట్గా అలా ఊడ్చుకున్నా, ఇంకెందుకంటే కాళ్ళ కింద పడుతూ ఉంటే బాగుండదు కదా, అందుకని చెప్పి అలా ఊడ్చుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే ప్లేట్ ఎత్తుకొని వచ్చేసా, ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్పిన వాళ్ళు మంచిగానే చెప్పారు నాకు, లైఫ్లో బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకొక స్పూన్ అలాగే అన్నం పెట్టుకొని ఇంకా చట్నీ వేసుకొని అయితే ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నా. కొంతమంది అంటారు పిల్లలు పెట్టుకొని మీరు తింటున్నారా అని చెప్పి. ఏం చేద్దామండి, అలా తినాలి, తప్పదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చెప్పారు కాబట్టి నేను తిన్న తర్వాతే పిల్లలకైతే పెడతాను. ఇంకా చట్నీ అయితే చెప్తున్నా అండి, వేడి వేడి అన్నంలోకి సూపర్గా వచ్చింది. ఇంకా ముందుకు వచ్చే వీడియోలో నేను అది కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. మేము ఎలా కట్టాము, ఎలా క్యాన్సిల్ చేసుకున్నాము, ఎందుకు అలా జరిగిందని చెప్పి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. చాలా బాగుందండి అసలు. ఇంకొద్దండి, ఇంక వెళ్ళి నేనైతే కూర్చొని అయితే కొంచెం తినేస్తా. ఇంకా అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.